రాజకీయ పార్టీలను సంక్షేమ పథకాలు గట్టెక్కించలేవా? సంక్షేమానికి ఓట్లేసే రోజులు పోయాయా? అభివృద్ధి చేసినా అంతే సంగతులా? అసలు ప్రజలు ఎలాంటి వారికి ఓట్లేస్తున్నారు? ప్రజల సంపద పెంచకుండా కేవలం పంచి పెడితే అడ్రస్ గల్లంతేనా? లక్షల కోట్లు అప్పులు చేసైనా, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టైనా జనంకి సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు. పప్పు బెల్లాల్లా ప్రభుత్వ సొమ్మును పంచితే ఓట్లేస్తారని భావించిన నేతలకు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్, కేజ్రీవాల్ ఇలాగే ఓడిపోయారు. ప్రజలకు అంతా పనిచేస్తున్నా ఇక తమకు తిరుగులేదనుకున్న వైసీపీ, టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మట్టి కరిచాయి. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు సీఎంగా కొనసాగుతానంటూ ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం జగన్ సంక్షేమ పథకాల రూపంలో జనానికి లక్షల కోట్లు పంచినా ఎందుకు ఓడిపోయానో అర్థం కాలేదని 5 ఏళ్లు తిరగకుండానే వాపోవలసిన పరిస్థితి. కారణం అప్పులు చేసి ప్రజలను హింసించి తమకు నచ్చిన వారికి పంచడమేనని జగన్ గుర్తించలేకపోయారు. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసాం. ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ, వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ, ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నుంచి రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దాకా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా అవేవి కేసీఆర్ ను ఓటమి కోరల నుంచి కాపాడలేకపోయాయి. కేవలం సంక్షేమ పథకాలే ఓట్లు రాల్చవనే చేదు నిజం ఢిల్లీ ఎన్నికల ఫలితాల రూపంలో మరోసారి రుజువైంది. మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, మొహల్లా క్లినిక్ల వంటివేవి కేజ్రీవాల్ ఓటమిని ఆపలేకపోయాయి. సంక్షేమం పేరుతో అడ్డగోలుగా ప్రజల ఖాతాల్లోకి లక్షల కోట్లు వేసినంత మాత్రాన ఎన్నికల్లో గెలవటానికి వీసా దొరికేసినట్టు కాదు. వాటికొక పరిమితి, అభివృద్ధికి సంక్షేమానికి మధ్య సమతౌల్యం లేకపోవడమే అసలు సమస్య. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోవటం వల్లనే రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి మరొకటి విచక్షణ రహితంగా హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాయి. ఆ పథకాల అమలుకు దొడ్డిదోవన కార్పొరేషన్ల పేరుతో లక్షల కోట్ల అప్పులు తెస్తున్నాయి. బడ్జెట్ అప్పులను మాత్రమే లెక్కల్లో చూపుతూ బడ్జెటేతర అప్పుల్ని దాచేసి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అభివృద్ధి మృగ్యమై అప్పులు మాత్రమే మిగలటంతో అసలు వడ్డీలు కట్టే దారి తెలియక ప్రభుత్వ భూములు, ఆస్తులను తాకట్టు పెట్టుకోవడమే తెగనమ్ముకునే దుస్థితికి ప్రభుత్వాలు దిగజారుతున్నాయి. అసలైన డెవలప్మెంట్ లేదు. 2,000కి 5,000 రూపాయలు మా లైఫ్ని నువ్వు సర్దేస్తున్నావు, మాకు ఉద్యోగాలు లేవు, సౌకర్యాలు లేవు. సో అందువల్ల నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసి నీ పరిపాలన బాగోపోయినా నువ్వు ఉచితాలే ఇస్తున్నావు కాబట్టి ఇంకేం లేదంటే సరిపడదని ప్రజలు స్పష్టం చేశారు. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు దీనివల్ల వచ్చింది ఏంటంటే, ప్రజలకి నాయకుడు అనేవాడు ఎక్కువ కాంట్రవర్సీలు ఉండకూడదు, రోజు తగాదాలు పెట్టుకోకూడదు. మూడోది ఏంటంటే, ఆయన పరిపాలన మంచి పరిపాలన, వ్యక్తి తప్పులు చేసినా మంచోడని ఇవన్నీ ఎదురు చూస్తున్నారు. సో క్వాలిఫికేషన్స్, ఉచితాలు సరిపడవు, ఇవన్నీ కూడా కలిపితేనే ఓటు వేస్తారు. చాలా తొందరగా కూడా ప్రజల మైండ్ కూడా ఇది ఉపయోగం లేదు అని కూడా వ్యూకి వచ్చేసేది కూడా ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు కొత్త ఫార్ములా ఎత్తుక్కోవాలి సక్సెస్ కోసం. ఉచితాలు సరిపడవు. గతంలో విచ్చలవిడిగా జగన్ సర్కారు అప్పులు చేసి ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టింది, అభివృద్ధిని విస్మరించింది. ఒక్క పైసా సంపద కూడా సృష్టించకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం. వైసీపీ హయాంలో రోడ్ల దుస్థితి గురించి చెప్పుకోనే అక్కర్లేదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. కేసీఆర్ సర్కారు భూముల విక్రయం చేపట్టడం, ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు ఒక ప్రైవేట్ సంస్థకు కేవలం 7,000 కోట్లకు లీజుకు కట్టబెట్టారు. ఢిల్లీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేసిన పలు పథకాలను కొనసాగించడంతో పాటు వాటికి అదనంగా మరిన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పింది బీజేపీ. అయితే ప్రజల ఆదాయం పెంచకపోతే ఎన్ని స్కీములు పెట్టినా వృధానే. ప్రజలు తమకు ఉపాధి హామీలాంటి పథకాల కన్నా తమ పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు కోరుకుంటున్నారు. Create wealth for the people. That is where I am saying one family, one entrepreneur, one family, one AI. That is a game changer. Only one thing I am telling you, you are talking about ideology, I am talking about development. There is a lot of difference between the two.
You be on the right side, not on the left side. Then we can move forward. Or otherwise you will be left side, you will be ignored, you will be isolated. Permanently you will be going further left side. You wanted to be permanently in slum only, without water, without cleanliness, without proper amenities, proper opportunities. సంక్షేమ పథకాలే తమను మళ్లీ అధికార పీఠంపై కూర్చోబెడతాయని చాలా మంది రాజకీయ నాయకులు విశ్వసిస్తారు. కానీ కేవలం సంక్షేమం, కేవలం అభివృద్ధి, ఇలా ఏదో ఒక దానికి మాత్రమే కట్టుబడే ప్రభుత్వాన్ని ప్రజలు సహించలేరు. ఉద్యోగ ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం వంటివి ఏ మేరకు జరిగాయన్నది కూడా గమనిస్తారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైన సందర్భాల్లో మాత్రమే అధికారంలో ఉన్న పార్టీకి మరో అవకాశాన్ని ఇస్తారని, ఎన్నికల్లో గెలుపోటములకు ఇంకా చాలా కారణాలు దోహదం చేస్తాయని చాలా సందర్భాల్లో వెల్లడైంది. ఉచితంగా ఎంత డబ్బిచ్చినా మనసులో మాట బయటకు చెప్పుకునే స్వేచ్ఛలేని వాతావరణాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలేని ఉక్కపోత పరిస్థితిని, నాయకుల అహంభావాన్ని ప్రజలు ఎక్కువ కాలం సహించలేరు. 2019లో జగన్ గెలుపునకు ఆశ, సానుభూతి అనే బలమైన భావోద్వేగాలు ఎలా పనిచేశాయో 2024లో జగన్ సర్కారు అవినీతి, అక్రమాలు, భూ కబ్జాల వంటి వాటిపై ప్రజల్లో కోపం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలేని నిర్బంధ వాతావరణంపై ఆగ్రహం అంతకన్నా ఎక్కువగా బలంగా పనిచేయటం వల్లే ఆ పార్టీ అంత ఘోరంగా ఓటమి పాలైంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కూడా ఆ పార్టీ నాయకుల అహంకారపూరిత వైఖరి కారణమనేది రాజకీయ నిపుణుల విశ్లేషణ. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు, ఆ ఓటమికి కూడా ఈ భావోద్వేగాలే ప్రధాన కారణాలుగా నిలిచాయి. 10 ఏళ్ల పాలన నేపథ్యంలో ప్రజల్లో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత, పెరిగిన నిరుద్యోగ రేటు, అభివృద్ధి లేమి వంటివి కూడా తోడవటం ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. ఏ కొద్ది మందికో సంక్షేమం అందిస్తే మిగతా వారు వ్యతిరేకమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. తమ డబ్బులను పన్నుల రూపంలో లాక్కుని తమకు నచ్చిన వారికి పప్పు బెల్లాల్లా పంచుతున్నారన్న భావన కలుగుతుంది. అందుకే అన్నింటినీ సమపాళలో తీసుకెళ్తేనే విజయం, లేకపోతే ఇంటిదారి పట్టక తప్పదు.